కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు రేపు సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మొదట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి మాట్లాడతారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసానికి సినీ పెద్దలు వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సీఎం చంద్రబాబుని కలిశారా అని సినీ ప్రముఖులను ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. థియేటర్ల బంద్ అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఏపీలో థియేటర్ల పరిస్థితి, సదుపాయాలకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖలకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగి పలు థియేటర్స్ లో తనిఖీలు కూడా చేశారు. మరింత తాజా సమాచారం మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, రేపు టాలీవుడ్ టీం మెంబర్స్ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ని కూడా కలవనున్నారు. ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది? అంటే మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రేపు కలవటానికి ముందు జరిగిన పరిణామాలు, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నికైన ప్రభుత్వాన్ని శ్రీరంగ ప్రముఖులు వారి స్వలాభం కోసం ఒకళ్ళిద్దరు కలిశారు తప్ప అందరూ కలిసికట్టుగా వచ్చారా, ట్రేడ్ వర్గాలు అందరూ కలిసి సీఎంని కలిశారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన 1 సంవత్సరం తర్వాతకి ఇండస్ట్రీ పెద్దల్లో ఒక చలనం కలిగింది. దీనికి అనుగుణంగానే రేపు దాదాపు ఒక 50 మందికి పైగా ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ సీఎంని కలవటం, సీఎం కలవడే ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఒక ఐఫైటీ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగానే కలిసి ఇది కేవలం మర్యాదపూర్వకంగా భేటీ మాత్రమే అనుకోవచ్చు. మాకు ఇలాంటి అవసరాలు ఉంటాయి భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ, దానికి మీరు కోఆపరేట్ చేయాలి. మీకు మీ గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి ప్రకటనలు కానీ ఎలాంటి అవసరాలకు కానీ ఇండస్ట్రీ కూడా మీకు ఎన్నుదనుగా ఉంటుంది అని చెప్పడం కోసమే కేవలం ఇది మర్యాదపూర్వక భేటీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇండస్ట్రీలో ఎవరెవరు ఏ హీరోలు వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది ఇప్పటివరకు ఒక 58 మంది నిర్మాతలు, దర్శకులు, డైరెక్టర్లు లిస్ట్ ఒకటి రూపొందించారు. కానీ రేపు ఎంతమంది అక్కడికి చేరుకుంటారు, ఏ అంశాలు చర్చిస్తారు అనేది మాత్రం కొద్దిగా తెలియాల్సి ఉంది. అంటే ప్రముఖంగా ఇక్కడ అంశాలు చర్చించడం, వీళ్ళ సమస్యల్ని విన్నవించుకోవడం కాకుండా మర్యాదపూర్వకంగా కలవడం కోసమే ఈ భేటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.